అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ 2 ఉత్తరాల్లో ఏది ముందు చదవాలన్న నా సందిగ్ధానికి మా ఆవిడ మాటలే జవాబునిచ్చాయి. గిరి ఉత్తరమే ఓపెన్ చేశాను. చదువుతున్న ప్రతి వాక్యానికి నా గుండె బరువెక్కడం మొదలయ్యింది. అప్రయత్నంగా అలుముకుంటున్న నా కన్నీరు అక్షరాల్ని అలికేస్తోంది. కళ్ళు తుడుచుకుంటూ అతి కష్టం మీద చదవడం పూర్తి చేశాను. ఉత్తరాన్ని వెనక్కి తిప్పి అది పోస్ట్ చేసిన తేదీ చూశాను. సరిగ్గా సంవత్సరం కావస్తోంది. ఆ ఉత్తరం మీద డేటు చూస్తే, ఎలాగైనా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలిరా. సోఫాలో నుండి ముందుకు జరిగి నా 2 చేతులు పట్టుకుని ఆర్ద్రంగా అడిగాడు గిరి. వాడి అభ్యర్థనని, అందులోని నిజాయితీని చూసి క్షణకాలం విచలితుడినయ్యాను. నాదేముందిరా, వాడిష్టం. మనకున్న సెంటిమెంట్లు వాళ్ళకుంటాయా చెప్పు అన్నాను మెల్లగా. వాడి సంగతి నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు. థ్యాంక్స్ అన్నాడు సంతోషంగా. మెల్లగా నవ్వాను, నేను అంగీకరిస్తున్నట్లుగా. గిరికి మొదటి నుండి తన మీద తనకి గొప్ప నమ్మకం. ఎదుటి వారిని ఒప్పించడంలో దిట్టవాడు. వాడి పర్సనాలిటీకి, వాడి వ్యవహార శైలికి ఎలా కుదురుతుందా అని ఇప్పటికీ నాకు అనుమానమే. కాలేజీ రోజుల్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా వీడే తీర్పరి. వీడు వెళ్ళి ఏం మంత్రం వేసేవాడో కానీ ఇరు వర్గాల వారు గొడవ మానుకుని వెళ్ళిపోయేవారు. కాలేజీ రోజుల్లో నేను, గిరి, సుందరం ఒక జట్టు. ముందు బెంచి బ్యాచ్ మేము. గిరి అందరితో చనువుగా ఉంటూ అన్ని పనుల్లోనూ తానే ముందు ఉండేవాడు. సోషల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువే. నేను, సుందరం మితభాషలం, చొరవ తక్కువ మనుషులం. అయినప్పటికీ కూడా గిరి మా పక్కన ఉంటే కొంచెం అల్లరిగానే ఉండేవాళ్ళం. సుందరం పేరుకు తగ్గట్టే అందంగా ఉండేవాడు. చదువులో కూడా ముందుండేవాడు. క్లాసులో ఎప్పుడూ వాడే ఫస్టు. వాడికి పోటీగా రాజేశ్వరి. చదువులోనే కాదు, అందంలో కూడా సుందరానికి పోటీయే. ఎందుకో కానీ ఒక్క క్షణం కూడా పడేది కాదు ఇద్దరికి. నన్ను గిరిని అడ్డం పెట్టుకుని ఒకరి మీద ఒకరు జోకులు, సెటైర్లు వేసుకునేవారు. ఊరందరి తగాదాలు చక్కబెట్టే గిరి కూడా నవ్వుతూ ఊరుకునేవాడు కానీ సర్ది చెప్పేవాడు కాదు. అదేమిరా అంటే నవ్వుతూ నా నెత్తి మీద ముట్టి వెళ్ళిపోయేవాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి వాళ్ళ సంగతి కొంచెం కొంచెం అర్థమవసాగింది. పరీక్షల ముందు ఫేర్వెల్ పార్టీలోననుకుంటా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకుండా నవ్వుతూ మాట్లాడుకుంది. పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవరి భవిష్యత్ ప్రణాళికలు వాళ్ళు రాసుకుంటూ బిజీ అయిపోయాం. సుందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. నేను ఉద్యోగాల వేటలో ఊరు వదిలి వచ్చేశాను. గిరిగాడు మాత్రం ఊర్లోనే ఉంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. వాడే మాకు ఊర్లో విశేషాలన్నీ తరచుగా తెలియచేస్తూ ఉండేవాడు ఉత్తరాల ద్వారా. అందరమ్మాయిలాగానే రాజేశ్వరికి పెద్దలు పెళ్లి నిశ్చయించారని, వాళ్ళ మిలిటరీ బావే పెళ్లి కొడుకని నాకు, సుందరానికి వాడే వ్రాశాడు. ఆ విషయాన్ని నేను మామూలుగానే తీసుకున్నాను. సుందరం ఎలా తీసుకున్నాడు అన్న సంగతి తెలీదు. దూరంగా ఉన్నాడు మరి. ఉన్నా తొందరగా బయటపడే మనిషి కాదు, మితభాషి. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈ ఆలోచనలన్నీ క్రమంగా మరుగున పడ్డాయి కొన్ని రోజులకి. ఇంతలో రాజేశ్వరి మిలిటరీ బావతో పెళ్లి అయిపోయిందని, కొద్ది రోజుల అనంతరం సెలవు ముగించుకొని డ్యూటీలో చేరడానికి వెళ్ళిపోయాడని రాశాడు గిరి. సుందరం పీజీ పూర్తి చేసుకుని రీసెర్చ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయాడు. గిరి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి ఉన్న ఊర్లోనే స్థిరపడిపోయాడు. నేను ఓ ప్రైవేట్ కంపెనీలో చేరి సెటిల్ అయిపోయాను. క్రమంగా అందరము పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాల్లో స్థిరపడ్డాము. అప్పుడప్పుడు గిరి తన సోషల్ యాక్టివిటీస్ మీద ఈ మా ఊరు వచ్చినప్పుడు మాత్రం మా ఇంట్లోనే దిగేవాడు. అందరి సంగతులు చెబుతుండేవాడు. ఆ రకంగా మా వాళ్ళకి దగ్గరయ్యాడు. అలా వచ్చినప్పుడు కబుర్లన్నీ మోసుకొచ్చేవాడు. లేదు అంటే ఉత్తరాల్లో తెలియచేసేవాడు. సుందరం రీసెర్చ్ పూర్తి చేసుకుని అక్కడే విదేశాల్లో ఫ్యాకల్టీగా స్థిరపడ్డాడని కూడా వాడే చెప్పాడు. రాజేశ్వరి భర్త కూడా ఓ 5 సంవత్సరాల తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశాడని, వాళ్ళ ఊర్లోనే ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని ఆ వివరాలన్నీ చెప్పాడు. అలా కాల ప్రవాహంలో ఓ 2 దశాబ్దాలు గడిచిపోయాయి. అడపాదడప గిరి వ్రాసే ఉత్తరాలు కూడా పెద్ద విశేషాలేవి మోసుకురావడం లేదు. చిన్న వయసులో లాగా ఉద్యోగ బాధ్యతల్లో ఓ 1.5 ఏళ్ల పాటు ప్రవాసాంధ్రుడినై నిన్ననే తిరిగి వచ్చాను. కొద్ది కాలమేనని కొంత, మా అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాలు ఉండడం చేత కొంత కుటుంబాన్ని కదిలించలేదు. నేను లేని ఈ రోజుల్లో నా కోసమే నిరీక్షిస్తూ 2 ఉత్తరాలు వచ్చి ఉన్నాయి. ఒకటి గిరి నుండి వచ్చింది, మరొకటి సుందరం నుండి వచ్చింది.
రెండు చేతుల్లో పట్టుకుని అలాగే చూస్తూ ఆలోచిస్తున్నాను. ఇంతలో కాఫీ కప్పు టేబుల్పై పెట్టి వెళ్తూ మా ఆవిడ, ఆ ఉత్తరాలు వచ్చి చాలా కాలమైంది. మీ ఫ్రెండ్ గిరి కూడా 1-2 సార్లు ఫోన్ చేశారు మీ గురించి వాకబు చేస్తూ. మీ చిరునామా ఫోన్ నెంబరు ఇస్తానంటే, వద్దులేమ్మా, ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడము, తర్వాతే కలిసి మాట్లాడతానని నెంబర్ కూడా తీసుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఈ 2 ఉత్తరాల్లో ఏది ముందు చదవాలి అన్న నా సందిగ్ధానికి మా ఆవిడ మాటలే జవాబునిచ్చాయి. గిరి ఉత్తరాన్ని మొదటగా ఓపెన్ చేశాను. చదువుతున్న ప్రతి వాక్యానికి నా గుండె బొరువెక్కడం మొదలయ్యింది. అప్రయత్నంగా అలుముకుంటున్న నా కన్నీరు అక్షరాల్ని అలికేస్తోంది. కళ్ళు తుడుచుకుంటూ అతి కష్టం మీద చదవడం పూర్తి చేశాను. ఉత్తరాన్ని వెనక్కి తిప్పి అది పోస్ట్ చేసిన తేదీ చూశాను. సరిగ్గా సంవత్సరం కావస్తోంది దానిని పోస్ట్ చేసి. సంవత్సరం క్రితం రాజేశ్వరి భర్త అనారోగ్యంతో పోయాడట. ఈ 20-25 సంవత్సరాలలో పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా రాలిపోగా ఇప్పుడు భర్తను కూడా పోగొట్టుకుని మరీ ఒంటరిదైపోయింది పాపం రాజేశ్వరి. గిరి అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నానని ఎంతో బాధగా రాశాడు ఆ ఉత్తరం. ఆ బాధ నుండి తేరుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. మనసు స్థిమితపరుచుకొని 2వ ఉత్తరాన్ని విప్పాను. సుందరం రాసింది. సుందరం విదేశాల్లో ఉద్యోగం విరమించుకొని ఇండియా వచ్చేసి ఇక్కడే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరానని, ఒకసారి అందరినీ కలవాలనుకుంటున్నానని రాశాడు. మరోసారైతే ఆ విషయానికి కేరింతలు కొట్టేవాడినే, పాత స్నేహితుల్ని కలవే అవకాశం వచ్చినందుకు. కానీ మొదటి ఉత్తరం తాలూకు విషాదం ఈ ఆనందాన్ని మింగేసింది. సాయంత్రం వరకు సాగిన నా దినచర్య అంతా యాంత్రికంగానూ అన్యమనస్కంగానూ సాగిపోయింది. సాయంత్రానికి ఒక నిర్ధారణకు వచ్చి గిరికి ఫోన్ చేసి వాళ్ళ ఊరికి బయలుదేరాను. తెల్లవారి వాడింటికి చేరింది మొదలు మధ్యాహ్నం భోజనాలు అయ్యేదాకా వాడు పేరు పేరున అందరి గురించి చెప్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో రాజేశ్వరి గురించి చెప్తూ బాధపడేవాడు. మనమే ఏదో ఒకటి చెయ్యాలిరా అంటూ. వాడి మంచితనానికి, నిర్మలత్వానికి మనసులోనే అభినందించాను. ఇప్పటికీ మా లెక్చరర్స్, క్లాస్మేట్స్, జూనియర్స్, సీనియర్స్ అందరితోనూ చక్కని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అందరి చేత ఆత్మీయుడు అనిపించుకుంటున్నాడు. చిన్న వయసులో లాగానే ఈ మధ్య వయసులో కూడా. భోజనాలయ్యి విశ్రాంతి తీసుకున్నాక రాజేశ్వరి ఇంటికి వెళ్ళాం పలకరించడానికి. మమ్మల్ని చూడగానే విప్పారిన మొహంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. పలకరించి 4 సానుభూతి వాక్యాలు పలికి మౌనంగా ఉండిపోయాను. తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక రాజేశ్వరి కూడా మౌనంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పులతో వచ్చి తలా కప్పు ఇచ్చి తాను ఒక కప్పు తీసుకుని కూర్చుంది. మెల్లగా తలెత్తి చూశాను. లోపలికి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చినట్టుంది. స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా సంభాషణ తనే మొదలుపెట్టింది. ఈ మధ్యన ఇంటి దగ్గర లేరటగా గిరి చెప్పాడు. అవును, ఉద్యోగరీత్యా ఓ ప్రాజెక్టు పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది. వచ్చి 2 రోజులే అయ్యింది అన్నాను. గడిచిపోయిన ఈ ఇన్నేళ్ల జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటూ మధ్య మధ్యలో కాలేజీ రోజుల్లోని కమ్మదనాన్ని తలుచుకుంటూ గడిపేశాం. సుందరం గురించి, వాడి విదేశీ చదువు, ఉద్యోగము, వాడు ఇండియా వచ్చిన సంగతి మాట్లాడుకున్నాం. సుందరం ప్రస్తావన వచ్చినప్పుడు రాజేశ్వరి ముఖంలో ఒకలాంటి నిర్వేదాన్ని గమనించాను. ఇంతలో ఒక పిల్ల పుస్తకాలు పట్టుకుని లోపలికి వచ్చి మమ్మల్ని చూసి తటపటాయించి లోనికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత రాజేశ్వరి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చి పరిచయం చేసింది మాకు. మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అంటూ నన్ను ఆ అమ్మాయికి పరిచయం చేసింది. సారీ అంకుల్, ఎవరో అనుకుని ఇందాక పలకరించకుండానే నేను లోపలికి వెళ్ళిపోయాను అంది 2 చేతులు జోడిస్తూ. ఆ అమ్మాయి ముఖం చూస్తూ 2 క్షణాలు అలాగే ఉండిపోయాను. డిగ్రీ చదివే రోజుల్లో రాజేశ్వరి కూడా అచ్చం ఇలాగే ఉండేది. మొత్తం తల్లి పోలికలే పిల్లకి. దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని తల మీద చెయ్యి వేసి నిమురుతూ తన గురించి, తన చదువు గురించి మాట్లాడి ఒక 5 నిమిషాల తర్వాత ఇక చదువుకోమని పంపించి వేశాము. నేను గిరి కూడా లేచి వెళ్ళొస్తామంటూ రాజేశ్వరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాము. రాత్రి భోజనాలు అయ్యాక నేను ప్రయాణం అవుతూ ఉంటే, పద నేను బస్టాండ్ దాకా వస్తానంటూ నాతోనే వచ్చాడు గిరి. దారి పొడవునా రాజేశ్వరి కబుర్లే మాట్లాడుకున్నాము. మనమే ఏదైనా చేయాలరా అంటూ నా భుజంపై చెయ్యి వేసి నొక్కుతూ చెప్పాడు గిరి. అలాగే అంటూ అప్పుడే వచ్చిన
బస్సు ఎక్కి కూర్చున్నాను. కిటికీ పక్కగా. ఒక వారం 10 రోజుల్లో వచ్చి నిన్ను కలుస్తాను, ఉంటావుగా అంటూ కిటికీ పక్కగా వచ్చి అన్నాడు. ఉంటాను, తప్పకుండా రారా అంటూ సమాధానం చెబుతూ ఉండగానే బస్సు కదిలింది. వీడ్కోలుగా చెయ్యి నూపుతూ సీట్లోనే కూర్చున్నాను. ఖచ్చితంగా వారం తర్వాత చెప్పిన ప్రకారమే వచ్చాడు గిరి. కాఫీ టిఫిన్లు అయ్యాక మేడ మీద గదిలో కూర్చున్నాం. ఇద్దరము మాట్లాడుకుందామని. సుందరానికి పెళ్లి కుదిరింది తెలుసా అన్నాడు సన్నగా నవ్వుతూ. అర్థం కానట్లు కనుబొమ్మలు ముడివేసి చూశాను. ఓ సారీ, నీకు తెలియదు కదా, వాడింకా బ్రహ్మచారే. చదువు, రీసెర్చ్, ఉద్యోగాలలో పడి బతికేస్తున్నాడు కానీ జీవితం గురించి, జీవించడం గురించి మర్చిపోయాడు అన్నాడు నా చూపులలోని ప్రశ్నను గమనించి. కారణం నువ్వు ఊహించలేనంత పెద్దదేం కాదులే అన్నాడు. మళ్ళీ తానే చెప్పడం మొదలుపెట్టాడు. సుందరం ఇండియా వచ్చాక నీకు రాసినట్లే నాకు ఉత్తరం రాశాడు. అది పట్టుకుని వాణ్ణి కలవడానికి వెళ్ళాను. మాటలలో రాజేశ్వరి గురించి, తనకి భగవంతుడు చేసిన అన్యాయం గురించి చెప్పాను. చాలా బాధపడ్డాడు. తన చదువు పూర్తయ్యి జీవితంలో స్థిరపడేలోగానే రాజేశ్వరి పెళ్ళి వాళ్ళ బావతో జరిగిపోవడము, అటు తర్వాత తాను చదువే పరమావధిగా చేసుకుని రీసెర్చ్ పేరుతో విదేశాలకు వెళ్ళిపోవడము జరిగిందని, ఇక పెళ్లి ఆలోచన కూడా తనకి రాలేదు అని చెప్పాడు. అందరూ తల్లిదండ్రులు లాగానే రాజేశ్వరి అమ్మా నాన్న కూడా అమ్మాయికి చదువు పూర్తి అయ్యింది కాబట్టి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందాము అనుకున్నారు. తను అందరి ఆడపిల్లల్లానే తల ఉంచుకుని పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు చెప్పినట్లుగా. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదని పాపం తనకి తానే సర్ది చెప్పుకున్నాడు సుందరం. మొన్న నువ్వు వచ్చి వెళ్ళాక రాజేశ్వరిని కలిశాను. సుందరము గురించి చెప్పాను. ఎన్నో విధాల నచ్చచెప్పి సుందరాన్ని చేసుకోమని అడిగాను. జీవితంలో ఇద్దరు ఒంటరిగా మిగిలిపోయారని, జీవితంలో ఒకరికి ఒకరు ఆసరా ఎంతో అవసరమని నచ్చ చెప్పాను. తను మాత్రం ససేమిరా ఒప్పుకోనంటే ఒప్పుకోననే అంది. పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని నేను పెళ్లి చేసుకుంటే లోకం హర్షించదని, కూతురు ఎదుట తనకు మొహం చెల్లదని అంది. నేను ఆలోచించాను. నిజమే, తను చెప్పింది కూడా కరెక్టే అనిపించింది నాకు. వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళ అమ్మాయితో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితులు, పరిష్కార మార్గాలు, నేటి సమాజ పోకడ అన్నీ వివరంగా చెప్పాను. ఆ పిల్ల చాలా చురుకైనది. వాళ్ళ నాన్నలాగానే ప్రాక్టికల్గా ఆలోచించే తత్వం కలది. తను అర్థం చేసుకుంటానని, తనకు అభ్యంతరం లేదని, కానీ రేపు తనకి పెళ్ళి అయ్యాక అత్తవారింటి వారెవరైనా తన తల్లి చర్యను తప్పపడతారేమోనని భయముందని తన అభిప్రాయాలన్నీ చెప్పింది. అదే భయం రాజేశ్వరి కూడా వ్యక్తం చేసింది. నిన్న సుందరాన్ని కలిసి ఒప్పించడానికి వెళ్తే వాడు ఇదే ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నలన్నింటికీ నీ వద్దనే జవాబు దొరుకుతుందని నీ దగ్గరికి వచ్చాను. మీ అబ్బాయికి రాజేశ్వరి కూతురిని చేసుకుంటే అన్ని సమస్యలు తీరి అందరము సంతోషంగా ఉంటాం అన్నాడు దీనంగా నా కళ్ళలోకి చూస్తూ. చెమరించిన నా కళ్ళని కళ్ళజోడు కింద నుంచి తుడుచుకుంటూ, ఇన్నాళ్ళ మన స్నేహం బంధుత్వంగా మారితే నాకు మాత్రం సంతోషం కాదా అంటూ గిరిని దగ్గరికి తీసుకుని గట్టిగా భుజం తడుతూ చెప్పాను. మధ్యాహ్న భోజనాల దగ్గర ఈ విషయం అంతా నా భార్యకు, నా కొడుక్కి చెప్పి ఒప్పించాడు. వారి ఆమోదం పొందాక మనసు కుదుట పడింది ఇద్దరికీ. ఆ సాయంత్రమే గిరి ప్రయాణమయ్యి వెళ్ళిపోయాడు. పెళ్లి పనులు చూసుకోవాలి, అసలే పెళ్లి మీద పెళ్లి అంటూ. ఈ కథ సమాప్తము. ఈ కథను రచించినది శశిధర్ గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.